నమస్తే ఎంజీ రావు గారు. యూరోప్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రష్యా, రొమేనియా అలాగే పోలాండ్ల మీద డ్రోన్లతో దాడి చేసింది. సో యూరోప్లో రాత్రికే మూడవ ప్రపంచ యుద్ధం అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. చాలామంది జియో పొలిటికల్ అనలిస్టులు, మేధావులు, విశ్లేషకులు చెబుతూ ఉన్నారు క్లియర్గా మూడవ ప్రపంచ యుద్ధానికి బీజం ఇప్పుడు కాదు 25 ఏళ్ల కిందటే పడింది అని చెప్పేసి. సో ఒక జియో పొలిటికల్ అనలిస్ట్గా ఏం చెప్తారు ఎంజీ రావు గారు? మూడవ ప్రపంచ యుద్ధానికి మొట్టమొదటి బీజం ఎప్పుడు పడింది అండ్ అది మూడవ ప్రపంచ యుద్ధానికి ఎలా కారణం అయ్యింది అంటే మీ విశ్లేషణ ఏంటి? అంతర్జాతీయ విశ్లేషకులు, జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్, ముఖ్యంగా యుద్ధ రంగంలో అంటే వార్ఫేర్లో నిపుణులు ఒకటి చెప్తూ ఉంటారండి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1919 వరకే జరిగితే, రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకే 6 సంవత్సరాల పాటు కొనసాగితే, మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది అనే ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ ఎప్పుడు మొదలవుతుంది అనేది తప్పుడు క్వశ్చన్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మొదలైంది కాబట్టి. మూడవ ప్రపంచ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాలు దేశాల మధ్య జరిగితే, మూడవ ప్రపంచ యుద్ధం దేశాల మధ్యతో పాటు దేశాల మధ్య జరుగుదండి. దేశం కాని దేశం, నాన్ స్టేట్ యాక్టర్స్ అంటారు. స్టేట్ ఒక రాజ్యం, నాన్ స్టేట్ యాక్టర్స్ మధ్య జరుగుతుంది అనడానికి ఒకటే నిదర్శనం ఏంటంటే, మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైంది అంటే 2001వ సంవత్సరంలో సెప్టెంబర్ 9వ తారీఖున ప్రపంచంలో ఏకైక సూపర్ పవర్ అమెరికా మీద ఒక నాన్ స్టేట్ యాక్టర్ ఆల్ ఖైదా అనే తీవ్రవాద సంస్థ అమెరికాని అటాక్ చేసింది. ఒక్కసారి ఊహించుకోండి. ఆ 2001 సెప్టెంబర్ 9వ తారీఖుకి వెళ్తే ప్రపంచంలో ఎంత హడావుడు జరిగిందో చూడండి. ప్రపంచంలో దుర్భేద్యమైన అంటే ఎలా ఉంటుందంటే ఆ కంట్రీ అమెరికా ఒక ఇన్విన్సిబుల్ నేషన్. అట్లాంటిక్ మహాసముద్రం ఓ పక్కన, రెండో చోట పసిఫిక్ మహాసముద్రం రెండో పక్కన మధ్యలో ఉంటుంది. ఏ దేశం కూడా దాన్ని అటాక్ చేయలేదు. అలాంటి అమెరికా మీద ఆల్ ఖైదా, బిన్ లాడెన్ 19 మంది టెర్రరిస్టులతోటి వెళ్ళి అమెరికా యుద్ధ విమానాలే హైజాక్ చేసి WTC టవర్స్ అని న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ని అటాక్ చేశాడు. అమెరికా దుర్భేద్యమైన సుమారు 5,000 అణ్వాయుధాలు కలిగి 18,000 న్యూక్లియర్ అంటే 18,000 యుద్ధ విమానాలు కలిగి 18 ఎయిర్ క్రాఫ్ట్ కలిగి ప్రపంచం అంతా వచ్చినా ఓడించగలిగే శక్తి ఉన్న అమెరికా యొక్క రక్షణ శాఖ పెంటగాన్ని అటాక్ చేసి పడేశాడు ఆల్ ఖైదా తీవ్రవాది. వైట్ హౌస్ మీద పెట్టింది పక్కన పడింది. ఈ విధంగా 4 ఎయిర్ క్రాఫ్ట్లని హైజాక్ చేసి పేల్చడం మనం చూస్తున్నాం. 3,000 మంది అమెరికన్ చనిపోయారు. వెంటనే జార్జ్ W. బుష్ వార్ ఆన్ టెర్రర్ అని ప్రకటించాడు. ఆఫ్ఘనిస్తాన్ మీద, తాలిబాన్ మీద, పాకిస్తాన్ ఈ టెర్రరిస్టులు అందరి మీద అటాక్ చేయడం జరిగింది. అదే మొట్టమొదటి బీజం మూడవ ప్రపంచ యుద్ధానికి. అందువల్ల మూడవ ప్రపంచ యుద్ధం మొదలైంది ఎప్పుడండి? 2001 సెప్టెంబర్ 9వ తారీఖున. వెంటనే 24 గంటల అమెరికా యుద్ధం ప్రకటించింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే మొట్టమొదటిది. ఎందుకు ఇది బీజం అంటారంటే, రక్షణ శాఖ నిపుణులు, జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మొత్తం లోతుగా వెళితే ఆ రోజు నుంచి ఆ కుంపటి అనేది ఆరలేదు. ఇట్ ఈస్ ఇన్సిస్టెంట్లీ ఇట్ ఈస్ ఫైరింగ్ అక్రాస్ ది గ్లోబ్ అండి. చూడండి, పాకిస్తాన్ ఇట్ ఇస్ ద హాట్ బెడ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం అయింది. అక్కడ ఆల్ ఖైదా తీవ్రవాదులు ఉంటారు, TPP ఉంటారు, ఈ లష్కర్ ఈ తోయిబా, ఆల్ బదరు, తర్వాత ఇవన్నీ చూడండి. ఇవి భారతీయ వ్యతిరేకంగా పనిచేసే కాదు, ప్రపంచం మీద అటాక్ చేసే తీవ్రవాద సంస్థలు. తాలిబాన్కి అడ్డా ఇది పాకిస్తాన్, ఆఫ్ఘాన్ బార్డర్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, తర్వాత సిరియా, ISIS అనేది ఒకటి ఉంటుందండి. ఇరాన్, సిరియా, ఇది భయంకరమైన ISIS ఇస్లామిక్ స్టేట్ అనేది వచ్చింది. అది ఆఫ్రికా ప్రపంచాన్ని గడగడలాడించిందనమాట. ఇండియా కూడా మాదే అంటది ఇస్లామిక్ టెర్రరిజం. మ్యాప్లో చూస్తే తెలుస్తుంది. బ్లాక్ భయంకరమైన ఇంత దారుణాతాలు ఎవరు చూడరనమాట. గొంతులు కోసి భయానకంగా చంపడం జరిగిందనమాట. ISIS వచ్చింది, అది ఇంకా అలాగే ఉంది. ISIS, సిరియాలో సివిల్ వారు, వీటన్నిటికీ టెర్రరిజం. ఈరోజు ఇస్లామిక్ టెర్రరిజం ప్రపంచ వ్యవస్థనే కుదిపేస్తుంది. వీళ్ళు ఇండాక్ట్రినేషన్, మతోన్మాదం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఈ మేహామ్ అనేది ఆఫ్రికాలో హయ్యెస్ట్, అంటే ఆఫ్రికాలోనే కాకుండా సివిల్ వార్స్లోనే కాకుండా యూరోప్ ఖండంలో, నార్త్ అమెరికాలో, కెనడాలో, స్కాండినేవియన్ కంట్రీస్లో ప్రపంచంలో అత్యధిక GDP పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్ పొజిషన్ ఉండి సేఫెస్ట్ టౌన్స్ అనుకున్న మాడ్రిడ్, హెల్సింకి, న్యూయార్కు, తర్వాత వాంకోవర్ల ఆ కెనడాలో ఉన్న సిటీస్ని కూడా వాళ్ళు అటాక్ చేస్తారు. అంత దారుణం చేయగలుగుతారు టెర్రరిజం. ఈరోజు టెర్రరిజానికి
దొరకని ప్రదేశం లేదనమాట. అంటే 2001లో ఈ సెప్టెంబర్ 9వ తారీఖున మొదలైన ఇంటర్నేషనల్ టెర్రరిజం ప్రపంచవ్యాప్తంగా ఉంది. యుఎన్ఓ రిలీజ్ చేసే రిపోర్ట్స్లో ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఇండెక్స్ మ్యాప్ మనం చూస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా సేఫ్ కాదు. స్విట్జర్లాండ్ లాంటి దేశాలు కూడా, ఎక్కడో ఉన్న న్యూజిలాండ్ మీద కూడా టెర్రరిస్ట్ అటాక్ చేస్తారు, ఆస్ట్రేలియాలో కూడా టెర్రరిస్ట్ అటాక్ చేస్తారు. ప్రపంచ పటంలో ఉన్న 193 యునైటెడ్ నేషన్స్ సభ్యురాళ్ళు, అదేవిధంగా చిన్న చిన్న దేశాలు, ఎవ్వడూ కూడా ఏ దేశము కూడా సేఫ్ కాదు టెర్రరిజం. అందుకని ఇండియా అంటూ ఉంటుందన్నమాట, ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ మేనిఫెస్టేషన్స్. అంటే ఏ రకంగా ఉన్న, ఏ రూపంలో ఉన్న, ఏ పని చేసిన టెర్రరిస్టులే, దానికి ఒకటే డెఫినేషన్ ఉండాలని ఇండియా అంటూ ఉంటుంది యునైటెడ్ నేషన్స్లో పెట్టిన తీర్మానంలో. కానీ దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ ఈ టెర్రరిజం అనేది 3వ ప్రపంచ యుద్ధానికి పునాది. ఈ టెర్రరిస్ట్ చూడండి, ఈ ఆపరేషన్ సింధూర్, ఇండియా పాకిస్తాన్ మధ్య అణ్వస్త్ర దేశం రావడానికి ఎవరు? హఫీజ్ సయ్యద్, లష్కర్ ఈ తోయిబా, ఈ తీవ్రవాద సంస్థలే రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధానికి కారణమైంది. ఈ బిన్ లాడెన్ అటాక్ చేయడం వల్ల అమెరికా ప్రపంచంలో ఎన్నో దేశాల మీద అటాక్ చేసింది, చేస్తూనే ఉంది. గుర్తుపెట్టుకోవాలి, రష్యాలో చెచెన్ని అటాక్ చేయడం వల్ల రష్యా అక్కడ క్రిమియా దగ్గరికి వచ్చింది. చూడండి, ఎన్ని దేశాలు చూసినా టెర్రరిస్టులు ప్రతి దేశంలో సివిల్ వార్కి, ప్రతి దేశంలో యుద్ధానికి కారణమవుతున్నారు. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం మొదలైపోయింది ఎవరి మధ్యలో అండి? టెర్రరిస్టులకి, ప్రపంచంలో అగ్రరాజ్యానికి మొదలైన యుద్ధం ఆగలేదు. ఇది ఎంతవరకు ఉందంటే, ఈ నాన్ స్టేట్ యాక్టర్స్ తాలిబానే అమెరికాని ఓడించింది. ఆఫ్ఘనిస్తాన్లో 2001లో ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించిన అమెరికా తాలిబాన్ని గెంటింది. మళ్ళీ అదే తాలిబాన్కి ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పి 2020లో వెనక్కి వెళ్ళింది 19 సంవత్సరాల తర్వాత. అంటే నాన్ స్టేట్ యాక్టర్ యుద్ధంలో గెలిచాడు. గుర్తుపెట్టుకోవాలి, సిరియాలో సివిల్ వార్ మొదలైతే ఐసీసీ వస్తే, ఇస్లామిక్ స్టేట్ వస్తే, మళ్ళీ అదే సిరియాలో ఈరోజు అదే ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టు అధికారంలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ ఈరోజు టెర్రరిస్టుల హవాలో ఉంది. ఈ నాన్ స్టేట్ యాక్టర్స్ ఇంకా హవా ఉంది. వాళ్ళు రాజ్యాధికారం సంక్రమించుకున్నారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది. అమెరికా దేశాలు వాళ్ళను ఓడించలేని పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ వార్ అండ్ టెర్రరిజం ప్రకటించినప్పుడే 3వ ప్రపంచ యుద్ధానికి బేజం. వాళ్ళు స్టిల్ దే ఆర్ యాక్టివ్ అండి. అంత దారుణమైన పరిస్థితి ప్రపంచంలో అన్ని దేశాల్లో తీవ్రవాదం, నాన్ స్టేట్ యాక్టర్ అంటే 3వ ప్రపంచ యుద్ధం టెర్రరిస్టుల వల్ల మొదలవుతుంది అనేది మనం ఇక్కడ నిష్కర్షగా